ప్రీ ప్రైమరీ కేంద్రాల్లో పిల్లల ఆసక్తికి అనుగుణంగా విద్యాబోధన జరగాలని రిసోర్స్ పర్సన్లు మేకా లక్ష్మీనారాయణ మరీదు లక్ష్మణరావు పేర్కొన్నారు. శనివారం పెదవేగిలోని జిల్లా పరిషత్ ప్రాథమిక పాఠశాలలో అంగన్వాడీ కార్యకర్తల 4వ రోజు శిక్షణ కార్యక్రమంలో భాగంగా వారు మాట్లాడుతూ పలు విషయాలను అంగన్వాడీ కార్యకర్తలకు వివరించారు. జ్ఞాన జ్యోతి శిక్షణ కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలు ప్రీ ప్రైమరీ విద్యార్థులకు వారి ఆసక్తికి అనుగుణంగా విద్యాబోధన నిర్వహించే విధానాన్ని ఈ శిక్షణలో వివరించడం జరుగుతుందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ సూపర్వైజర్లు పార్వతి, మేరీబాయ్, శాంతారత్నం, అంగన్వాడీ కార్యకర్తలు కృష్ణవేణి, సూర్యావతి, బేబీ సరోజిని, మణమ్మ, రజని తదితరులు పాల్గొన్నారు. అవగాహన అనేది ఉండాలి. మన ఫస్ట్ 3 days లో ఇది రావాలి, కానీ అది మీకు టచ్ మీద అట్లాగే వచ్చింది. కానీ కంప్లీట్ అండర్స్టాండింగ్ అనేది ఖచ్చితంగా మీకు ఉండాలి. కాబట్టి ఆ రెండింటి మీద ఫుల్ అండర్స్టాండింగ్ మీకు ఇస్తాను నేను దాని మీద. అందుకే దాని మీద చిన్న యాక్టివిటీ కూడా చేపిస్తాను మీకు. అందరికీ నా పేరు మరీదు లక్ష్మణ్. నేను ఇక్కడ ఇప్పుడు జ్ఞానజ్యోతి ట్రైనింగ్ లో డిఆర్పి కింద పనిచేస్తున్నా. మనకి ఇది జ్ఞానజ్యోతి ట్రైనింగ్ లో ఇది 4వ రోజు. ఈ 4వ రోజులో మరి ముఖ్యంగా మన యొక్క ప్రీ ప్రైమరీ సెంటర్స్ కి మీరు మీ యొక్క అంగన్వాడీకి వెళ్ళినప్పుడు పిల్లలకి ఏ విధంగా నేర్పించాలి, చేయాలి అనేది ఇక్కడ మీ చేతే ఈ రోజు చేపిస్తాం. మనం పిల్లల్ని ఏ విధంగా ప్రేరేపించి ఆసక్తి కలిగచేసి వారి చేత సమాధానాలు రప్పించడానికి వారిలో చైతన్యం తేవడం అనేది ప్రధాన ఉద్దేశం. అది ఈ రోజు ఇక్కడ మీ చేత ఆ విధంగా చేపిస్తాం. ఎప్పుడైతే మీరు ఇక్కడ చేస్తారో మీరు మీ యొక్క ప్రీ ప్రైమరీ సెంటర్స్కి వెళ్ళినప్పుడు చక్కగా మీరు అది ఇంప్లిమెంట్ చేస్తారు. ఇవాళ ఈ రోజు చెప్పే ఈ యొక్క డెమోస్ మీకు చాలా ఇప్పుడు ఈ 3 రోజులు నేర్చుకున్న అంశాలు కానీ ఆ అంశాలన్నీ దీంట్లో ఇంక్లూడ్ అయి ఉంటాయి. ఇక్కడ మనం కరెక్షన్ చేసుకోవడానికి అవగాహన ఉంటుంది. ఇక్కడ మన కొన్ని గ్రూపుల కింద చేసి మన వాళ్ళు ఇప్పుడు చేస్తారు. కాబట్టి మీకేమైనా ఇంకా డౌట్లు ఉన్నా మనం ఇలా చేయొచ్చు కదా, మనం ఇంకా ఇలా చేద్దామని మీరు ప్రీ ప్లాన్ చేసుకోవడం మీ యొక్క ప్రీ ప్రైమరీ సెంటర్లో చక్కగా దీన్ని ఇంప్లిమెంట్ చేయడం వల్ల మరి కొత్తగా మన ప్రీ ప్రైమరీ సెంటర్స్ అంగన్వాడీ సెంటర్కి వచ్చే పిల్లలు మరి వాళ్ళు మన చదువులో ఆసక్తి కనబరిచి నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ అనేది చూపిస్తారు.